ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? నాయకులు 2000 ఇస్తే 2,00,000 సంపాదించుకుంటున్నారు. మాకు నీతి ఉంది. డబ్బులు తీసుకోబోమని చెప్పండి. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మనకు ఎందుకంత మానేయలేము అంటే ఎందుకు మానేయలేము? ఏ రాజకీయ నాయకుడో ఇంటిలో నుంచి డబ్బులు తీసుకురారు. వాళ్ళు ఇచ్చేదంతా లంచాల సొమ్మే. ఎన్నికల్లో 2,000 ఇస్తే దానికి 2,00,000 సంపాదించుకుంటారు. అంటే వాళ్ళు సంపాదించుకునే దానిలో మీకు చిల్లర విదిలిస్తారు. ఓటు కోసం మీరు 2,000 ఇచ్చాక వీళ్ళ కోసం ఎందుకు పని చేయాలి? అసలు వీళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళాలనే చులకన భావం నేతల్లో వస్తుంది అని సీఎం చంద్రబాబు అన్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలైతే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో వారు ఇచ్చే 1000, 2,000 కోసం కక్కుర్తిపడి మీరు తీసుకుంటే వారిని మళ్ళీ ఏ పని చేయాలంటే వెళ్ళి అడగడానికి మీరైతే గమ్మున అడగలేరు. అదేవిధంగా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చాం కాబట్టి ఓటేశారని చెప్పేసి వాళ్ళు కూడా రారు. సో, అదైతే మానుకోండి ప్రజెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి ఈయనైతే ప్రజలకు చెప్పడం జరిగిందనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.